ఈ ఏసీఎల్ పీసీఎల్ ఎంసీఎల్ టేర్కి మనం కంప్లీట్గా 20 to 25 days రెస్ట్, ఐసింగ్ కంపల్సరీ ఐసింగ్ చేయాలి. లెగ్ మీకు పిల్లోస్ వేసి కంప్లీట్గా పిల్లోస్ ఇలా వేసి కంప్లీట్గా కాల్ని పైకి, అంటే కొంచెం పైకి ఉండాలి, ఫ్లోర్ కన్నా పైన ఉండాలి. పైకి ఇలా రేస్ చేస్తుంటే ఐసింగ్ పెట్టాలి. ఐస్ ప్యాక్ దొరుకుతుంది బయట మార్కెట్లో. ఐస్ ప్యాకెట్స్ తీసుకొచ్చి దీనికి కంప్లీట్ కవర్ చేయాలి ఇట్లా టోటల్గా. అప్పుడు తొందరగా హీలింగ్ అవుతుంది. మనకి ఆపరేషన్ చేసే డాక్టర్స్ కూడా మంచిగా క్లియర్గా ఉంటుంది. లోపల విజన్ లేకపోతే అంతా బ్లడ్ లాగా ఉంటుంది, నీట్గా ఉండదు. మనకు కూడా ఒక కాలు కూడా ఫోల్డ్ కాదు. కంప్లీట్గా లెగ్ ఫోల్డ్ కావాలన్నా మనకి మన బాడీలో మన లెగ్లో మంచి రిథమ్, ఒక పాజిటివ్ లెవెల్స్ రావాలన్నా మనకి కంప్లీట్గా ఐసింగ్ చేయాలి, కాలు ఎత్తులో పెట్టాలి. ఇది కంప్లీట్గా నేను 1-2 ఎక్సర్సైజ్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ చేయను. అంటే చేయొచ్చు ఓవర్ ఇష్టం వచ్చినంత, కానీ అంత పాసిబిలిటీ కాదు. లెగ్ ఒకసారి అంత పాసిబిలిటీ కాదు. జస్ట్ నేను 2 ఎక్సర్సైజ్ చెప్తా. 2 ఎక్సర్సైజ్ మోర్ దెన్ ఇనఫ్. కావాలంటే మీరు చేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే ఫీవర్ వస్తుంటుంది, లెగ్ పెయిన్ వస్తుంటుంది. మనము ఫిట్నెస్ నార్మల్ డే లైఫ్ కంటే ఆ డే కొంచెం చాలా సిక్కిగా చాలా కొంచెం టైడీగా ఉంటాము. సో నేను 2 ఎక్సర్సైజ్ చూపిస్తే చూడండి ఒకసారి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒకటి లెగ్ ఫోల్డింగ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏదైనా మీరు పిల్లో కానీ ఏదైనా ఇట్లాంటి మ్యాట్ కానీ తీసుకొని కాలు కింద పెట్టి ప్రెస్ చేయండి. కంప్లీట్ ప్రెస్ చేయండి. ఇంతసేపు 10 లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ చేయండి. కాలు లిఫ్ట్ చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి లెక్క పెట్టండి, హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కాలు కింద పెట్టండి, కిందికి తీసుకెళ్ళండి, ప్రెస్ చేయండి. ప్రెస్ 1 2 3 4 5 6 7 8 9 10. సో కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే 10 కౌంట్ చేయాలి. అది మనం ఫాస్ట్ కౌంట్ చేస్తున్నామా స్లోగా కౌంట్ చేస్తున్నామా అది సెకండరీ. ఎందుకంటే ఫస్ట్ డేలో మనము స్లోగా కౌంట్ చేయలేము. ఫాస్ట్గా 10 లెక్క పెడదాం, స్లోగా 10ని లెక్క పెట్టడం స్లోగా చేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 9 10 వదిలేద్దాం. తర్వాత నెక్స్ట్ డేలో 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా స్లోగా మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే నెంబర్స్ అంతే ఉండాలి, 10 నెంబర్సే, కానీ కౌంట్ చేయడం స్పీడ్ మాత్రం డిక్రీజ్ చేస్తుండాలి. సో దానివల్ల కొద్దిగా మనకి లెగ్లో కొంచెం చేంజెస్ వస్తుంది. ఈ 2 ఎక్సర్సైజే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సర్జరీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ సర్జరీ తర్వాత మన నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అనేది చూద్దాం. కానీ నిమ్స్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను, మీకు షేర్ చేస్తాను వీడియోస్ వల్ల.